రెండో సమయాలు మొదటి అధ్యాయము రెండో సమయాలు మొదటి అధ్యాయము నా బైబిల్లో 253 పేజీ అండి. రెండో సమయాలు ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుంచి మీరు తీసినట్లయితే చదువుకుందాము. దావీదు అమాలేకులను హతం చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములు ఉండెను. మూడవ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పూసుకున్న ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. జరిగిన సంగతులేవో నాతో తెలియచెప్పుమని దావీదు సెలవీయగా వాడు జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకెలాగూ తెలిసినదని దావీదు వాని అడుగగా వాడిట్లనెను. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెననెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుంటే చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తమున ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్నడుగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుతున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతుకునని నేను నిశ్చయించుకొని అతడి దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును పచ్చ కంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తీసుకొని ఉన్నాను తెచ్చి ఉన్నాను నేను. హలో అందరికీ. ప్రతి ఆదివారం కూడా మనం ఈ విధంగా కూడుకొని వాక్యాన్ని మనము చదువుకుంటూ ఈ విధంగా మనం ఆరాధన సమయాన్ని కలిగి ఉన్న దాన్ని బట్టి నాకు ఎంతో కృతజ్ఞతగా ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ ఎంతో తక్కువ మంది సంఘానికి వెళ్ళడం జరుగుతుంది. అలానే సంఘస్థులు కూడా సంఖ్య తగ్గుతూ వస్తుంది. కానీ మన సంఘంలో ఏదేమైనప్పటికీ మనము మన సంఘంలో ఎంతో కృపను పొందుకున్నాం. ఈ విధంగా కూడుకొని మన యొక్క సంఘం యొక్క సంఘస్థులు కూడా సంఖ్య తగ్గకుండా వస్తున్న దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞతగా ఉంది. దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకోవాలనుకున్నాడు. కానీ సౌలు దావీదును చంపాలని ప్రయత్నించాడు. కానీ చివరిగా బైబిల్లో చూసినట్లయితే సౌలు యొక్క మరణం తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దావీదుని రాజుని చేయడానికి. కానీ సౌలు దావీదుని చంపుదామని చూశాడు. అతడు అధికారాన్ని పొందుకోవాలనుకున్నాడు. నిజంగా దేవుడు అతను ఎన్నుకున్నాడు. కానీ దావీదుని సౌలు చంపుదామని చూస్తున్నాడు. ఈ యొక్క వాక్యం గురించి మనం ఈరోజు చదువుకున్నాము. మనం అందరం కూడా వేరువేరుగా ఉంటాం. మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో పాత నిబంధన కొత్త నిబంధన చదివినప్పుడు ఎంతో కాంప్లికేట్గా ఉన్నట్లు మీరు అనుకోవచ్చు. అవును, బైబిల్లో ఎన్నో పేజీలు ఉన్నాయి. మీరు బైబిల్ ఒక్కసారి చదివినప్పుడు ఒకసారి కంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఈ విధంగా మీరు చదువుతూ వచ్చినప్పుడు బైబిల్ యొక్క ఒక రీతిని మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇంకా 10 సార్లుగా చదివినట్లయితే దేవుని యొక్క హృదయాన్ని మీరు చూడగలుగుతారు. మీరు మీ యొక్క జీవితం జీవించేటప్పుడు నేను విజయం పొందుకోవాలి, నేను విజయానుసారంగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ విధంగా జీవించాలనుకుంటారు.
ఎవరు ఆ హాస్పిటల్‌లో పాలవ్వాలనుకుంటారు? ఎవరు చనిపోవాలనుకుంటారు? ఎవరు కూడా అనుకోరు కదా! మీ యొక్క జీవితం దేవునికి మరెక్కువ దగ్గరగా వస్తున్న కొలది మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఎంతో కృపానుసారంగా ఉంటది. మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఎప్పుడైతే సర్వీస్ అటెండ్ అవుతున్నారో, పాస్టర్ గారి నుంచి వాక్యం వింటున్న కొద్దీ, మీ హృదయం దేవునికి దగ్గర కావడం జరుగుతది. ఎప్పుడైతే ఆ దేవునితో ఏకమైన హృదయం కలిగి జీవిస్తారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతో మంది పాస్టర్‌లు దీన్ని చూడగలిగినప్పటికీ, అందరూ కూడా ఒకేలా ఉండరు. కొంతమంది వాళ్ళు పాపులని చెప్తారు. కొంతమంది వాళ్ళు నీతిమంతులని చెప్తారు. పాస్టర్ ఎందుకు నీతిమంతుడని చెప్తున్నాడు? అతడు పాపం చేయలేదా? అని చూసినట్టయితే అవును, అతడు పాపం చేశాడు. కానీ బైబిల్‌ని అతడు క్షుణ్ణంగా మరొకసారి చదువుతూనే వచ్చాడు. యేసయ్య నా పాపాల కోసం చనిపోయాడు కాబట్టి నేను నీతిమంతుడుగా అయ్యాను. ప్రజలకు ఎవరైతే యేసయ్య తెలీదో వాళ్ళందరూ కూడా పాప క్షమాపణ ప్రార్థిస్తూనే ఉంటారు. బైబిల్‌లో దేవునికి, మనిషికి కల విభేదం గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఎంత వాక్యాన్ని ఎక్కువగా చదువుతారో, ఎంత బైబిల్‌ని ఎక్కువగా చదువుతారో, అంత దగ్గరగా దేవునికి దగ్గరికి రాగలుగుతారు. మరి మీ జీవితము మీరు బైబిల్ చదువుతున్న కొలది, మీరు ఇంకా ఎక్కువగా చదువుతున్న కొలది దేవునికి దగ్గరగా అవ్వగలుగుతారు. నేను 13, 14 సంవత్సరాలున్నప్పుడు నేను పాప క్షమాపణని పొందుకున్నాను. నేను యవ్వనంగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ, బయటికి వెళ్తూ, దొంగతనాలు చేస్తూ, అలా ఈ విధంగా నా జీవితాన్ని జీవించేవాడిని. నేను పాప క్షమాపణ పొందుకోవాలనేసి అనుకున్నాను. కానీ దేవుని ప్రతిరోజు కూడా నేను నా పాపాలు క్షమించు అని ప్రార్థిస్తుండేవాడిని. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నా పాపాలు కడిగివేయబడ్డాయని. కానీ నేను పాపిని అనుకుంటూ ప్రతిరోజు కూడా పాప క్షమాపణ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు? యేసయ్య చనిపోయి నా యొక్క పాపాలకి ఆయన ముందే కట్టేసాడు. నా పాపాలు ముందుగానే క్షమింపబడి ఉన్నాయి. ఈ వాక్యాన్ని అంగీకరించకుండా ఉన్నట్లయితే నేను కేవలం పాపిని అని మాత్రమే చెప్పగలుగుతాను. నేను పాపిని. యేసు యొక్క రక్తం ద్వారా నా యొక్క పాపాలు క్షమింపబడి ఉన్నాయి. కడిగివేయబడి ఉన్నాయి. ఈరోజు ఎంతమంది సంఘానికి వెళ్తున్నప్పటికీ, పాస్టర్‌లు అయినప్పటికీ ఎంతోమంది వాళ్ళు పాపులుగానే చెప్తున్నారు. యేసయ్య ఏదైతే మన పాపాల కోసం సిలువలో మరణించారో, ఆ యొక్క మరణాన్ని మనము మన కాళ్ళతో త్రొక్కివేస్తున్నామని అర్థం మన పాపలమని చెప్పినట్లయితే. యేసే మన పాపాల కోసం చనిపోయాడు. ఆయన వాటన్నిటిని కూడా కడిగేశాడు. అయినప్పటికీ మీరు పాపులని చెప్పినట్లయితే మీరు దేవుని ఎదుట తగ్గింపు హృదయం కలిగిన వాళ్ళవ్వరు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళుగా అవుతారు. మీరు పాపం చేశారు. కానీ యేసే మీ యొక్క పాపాలన్నిటిని కూడా తొలగించాడు. మీ యొక్క పాపాలకు సంబంధించిన ముందుగానే కట్టివేయబడింది. ఈరోజు ఎంతో మంది ప్రజలు చెప్తా ఉన్నారు. నేను పాపిని నన్ను క్షమించు. దేవా నువ్వు నన్ను క్షమించు. ఈ విధంగా
చెప్తా ఉంటారు. అది చూడటానికి ఎంతో దయానుసారంగా, ఎంతో దయాగుణం కలిగిన వాళ్ళగా అనిపించినప్పటికీ, దేవుడు మీతో చెప్తున్నాడు, నేను నీకోసం చనిపోయాను. నేను నీకోసం మరణించాను సిలువలో. నీ యొక్క పాపాలన్నీ కూడా కడిగేసానని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. మనం బైబిల్‌లో చూసినట్లయితే, నేను యవ్వనంగా ఉన్నప్పుడు నేను సంఘానికి వెళ్ళేవాడిని. పాస్టర్ గారితో వెళ్లి నేను చేసిన పాపాలన్నీ చెప్తూ ఉండేవాడిని. నన్ను క్షమించండి. నేను నా ఫ్రెండ్స్‌తో వెళ్లి ఈ విధంగా పాపం చేశాను. దొంగతనం చేశాను. బైబిల్‌లో ఏం చెప్తుందంటే, అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాం. కానీ క్రీస్తు యేసు ద్వారా ఉచితంగా మన నీతిమంతులుగా తీర్చబడ్డాం. అవును, మనందరం కూడా పాపం చేసి ఉన్నాము. కానీ యేసు యొక్క మరణం ద్వారా, దేవుని కృప ద్వారా వాక్యంలో ఏం చెప్తుందంటే, మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అవును, మనం పాపం చేస్తున్నాము. మనం అబద్ధం ఆడి ఉన్నాము. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆహ్, అందుకే యేసే మన కోసం మరణించాడు. యేసు ఎప్పుడైతే ఆ సిలువలో మరణిస్తున్నాడో, ఆ సమయంలోనే చెప్తున్నాడు, ఇది సమాప్తమైంది. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడానికి గల చిత్తం అనేది ముగింపబడింది. ఈ యొక్క పాపాలన్నీ కూడా తీసుకొని పోవడం అనేది ముగింపబడింది. ఆయన ఈ యొక్క పనిని సమాప్తం చేయడానికొచ్చాడు. యేసే ఆ సిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకని? మన కోసం, మన పాపాల కోసం చనిపోయాడాయన. ఇది ప్రపంచంలో ఉన్న అందరి ప్రజలందరికీ కూడా తెలుసు. యేసే మన పాపాల కోసం చనిపోయాడని. మన యొక్క పాపాలు మరి కడిగివేయబడ్డాయా లేదా? కడిగివేయబడ్డాయి. యేసయ్య నేను పాపిని నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పినట్లయితే ఇది చూస్తానికి ఏదో తగ్గింపు హృదయం కలిగినట్లు అనిపిస్తుంది కానీ, ఇదెంతో సిగ్గుకరమైంది. యేసే మన పాపాల కోసం చనిపోయాడు. బైబిల్‌లో చాలా స్పష్టంగా చెప్తుంది. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. కానీ నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా, క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా నిజంగా దేవుని యొక్క కృప ద్వారా ఆయన మనకు చనిపోయాడు కాబట్టే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఈ విధంగా బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నేను చర్చ్‌కి వెళ్ళేవానో చిన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవన్నీ కూడా నేను చేసేవాడిని. దేవా నన్ను క్షమించు. నిజంగా నాకు దొంగతనం చేయాలని లేదు. కానీ నేను నిన్న రాత్రి దొంగతనం చేశాను. చర్చ్‌కొచ్చే వాళ్ళందరూ కూడా ఎంత మంచి వాళ్ళలాగా ఉండేవారు. నా ఫ్రెండ్స్‌తో పాటు నేనెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్స్ చూసినట్లయితే మా పండ్లను తెంచి అది ఒకవేళ వాటిని కొరికి ఇది పండకపోయినట్లయితే విసిరేసేవాళ్ళు. ఈ విధంగా ఎంతో వ్యర్థం చేసేవాళ్ళు. కానీ నేను మాత్రం వెళ్లి 2 పండ్లను తెంచుకొని అవి స్మెల్ చూసి పండిందా లేదా అనేసి చూస్తూ ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేసేవాడిని. ఎప్పుడైతే వేరే వేరే పొలాల్లోకెళ్తామో, నా ఫ్రెండ్స్ అందరూ కూడా మొక్కలన్నిటిని కూడా మొత్తం ఇష్టమొచ్చినట్టు తొక్కేసేవాళ్ళు. కానీ నేను మాత్రము చాలా జాగ్రత్తగా వెళ్తూ ఏం తొక్కకుండా ఈ విధంగా చేసేవాడిని. అంటే దానర్థము దేవుని ముందు నేనెంతో దయగలిగిన అంటే చాలా తక్కువ పాపం చేస్తున్న వాడిలాగా ఉన్నానా? లేదు. ఇద్దరి పాపం ఒకటే. అద్భుతమైన విషయం ఏంటంటే
అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు. కానీ క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడి ఉన్నాము. ఇది ఎంత అద్భుతమైంది. అవును. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. కానీ క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతుడుగా ఆయన రక్తం ద్వారా కేవలం దేవుని యొక్క కృప ద్వారానే ఎలాంటి ఖర్చు లేకుండా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం పాపుల నుండి. దేవుడు మనల్ని నీతిమంతులు అన్నట్లయితే మనం నీతిమంతులమే. మీరు మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి, లేకపోతే మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి మీరు పాపులని చెప్పుకుంటున్నారా? లేదు. ఈరోజు ఎంతమంది ప్రజలు సంఘానికి వెళ్తున్నప్పటికీ ఇది బైబిల్‌లో ఉన్న బేస్ అన్నమాట. యేసే నా పాపాలు కడిగివేశాడు. యేసే మన కోసం సిలువలో మరణించినట్లయితే ఇంకా మీరు పాపులుగా ఏ విధంగా మిగిలి ఉంటారు? మీరు ఏది అనుకున్నప్పటికీ, ఏది చెప్పినప్పటికీ యేసే సిలువలో మన పాపాల కోసం చనిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఆయన మన కోసం చనిపోయాడు. మన పాపాలకి చెందిన వెల అనేది కట్టివేయబడింది. మనమందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నాం. ఆయన యొక్క కృప ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ రోజు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ హృదయాన్ని మార్చుకునే వాళ్ళు, యేసే మీ పాపాల కోసం చనిపోయాడు. ఆయన మీ పాపాల కోసము మీ పాపాల్ని పరిపూర్ణంగా కడిగివేయడానికే ఆయన చనిపోయాడు. బంగారం ద్వారా, వెండి ద్వారా మన పాపాలు కడిగివేయబడలేదు. పరిశుద్ధమైన ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల ద్వారా మనము కడిగివేయబడ్డాం. నేను కడిగివేయబడ్డాను. నేను కడిగివేయబడ్డాను. యేసయ్య నాతో ఉన్నాడు. యేసయ్య నాతో ఉన్నాడు. హల్లెలూయా! యేసయ్య యేసు గొర్రెపిల్ల రక్తం ద్వారా నేను కడిగివేయబడ్డాను. ఈ రోజులో ఎంతోమంది పాటలు పాడుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ప్రార్థిస్తారు. దేవా నా పాపాలు క్షమించు. మనము నిజంగా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడిగివేయబడ్డాము. ఈ వాక్యం బైబిల్ చెప్తుంది. క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. దేవుడు చెప్తున్నాడు, "నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు కడిగివేయబడ్డాము." యేసయ్యా! దేవా నేను పాపిని. నిజంగా దేవుడు అలసిపోయి ఉంటాడు కదా! మన వల్ల. ఒకవేళ యేసయ్య నా పాపాల్ని కడిగివేసినంక ఇంకా కూడా నేను పాపినని చెప్పినట్లయితే దాంట్లో ఎలాంటి అర్థం లేదు. మా అమ్మ ఎంతో పల్లెటూరులో జీవిస్తూ ఉండేది. ఎప్పుడైతే సంఘము
ప్రారంభమైందో అప్పటినుంచి ఆ ఊర్లో అప్పటినుంచి మా అమ్మ సంఘానికి వెళ్ళడం ప్రారంభించింది. మా అమ్మ ఒక్కతే అన్నమాట మా కూతురు. తనెప్పుడైతే చనిపోయిందో మా అమ్మ ఒక్కతే కాబట్టి ఇంకా అలానే మా అమ్మ చనిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మా అమ్మమ్మ, తాతయ్య కూడా చనిపోయారు కాబట్టి నాకంత సంబంధం ఉండేది కాదు వాళ్ళతో పాటు. కానీ మా అమ్మతో పాటు కలిసి ఉన్నప్పుడు దాని తర్వాత కొరియాలో యుద్ధం జరిగిన తర్వాత ఆ తర్వాత రోజే మా అమ్మ చనిపోవడం జరిగింది. నాకు తెలీదు అది ఎలాంటి అనారోగ్యమో. ఆ సమయంలో దగ్గరలో హాస్పిటల్ లేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం హాస్పిటల్‌కి. మా నాన్నగారు మేము పెరుగుతా మేము ఎదుగుతా ఉన్నప్పుడు మా తమ్మునికి అనారోగ్యం రావడంతో ఒక డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మా నాన్నగారు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ వాళ్ళ ఇంట్లో పైకప్పు అనేది నీరు ఎక్కువగా రావడం వల్ల అది కారుతా ఉండడం వల్ల మా నాన్న వెళ్లి అక్కడ అంతా కూడా తీసేసి పరిశుభ్రపరిచి అంతా కూడా బాగు చేయడం జరిగింది. ఇదెవరు చేశారు? ఇది పార్క్ చేసాడు అనేసి చెప్పారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఆ సమయంలో ఆ సమయంలో అంతా కూడా జమ్ముతో వాళ్ళు పైకప్పు వేశారు. కాబట్టి ప్రతిసారి కూడా ఆ కప్పును మారుస్తూ ఉండాలి. లేకపోతే అవి కుళ్ళిపోతాయన్నమాట ఎక్కువగా ఉపయోగించినట్లయితే. అయితే డాక్టర్ ఈ విధంగా అతనితో అన్నాడు. మిస్టర్ పార్క్ ఎందుకు నువ్వు మా ఇంటికొచ్చి పని చేస్తున్నావు? కారణం ఏంటో చెప్పు. అప్పుడు మా నాన్నగారు, నా చిన్న కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు. అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేకపోతున్నాను. దయచేసి వానికి వైద్యం చేయండి. ఇది మీరు ముందే చెప్పాలి. వెంటనే అతన్ని తీసుకొని రండి ఇక్కడికి. మా చిన్న తమ్ముడు చాలా బలహీనంగా ఉన్నాడు ఆ సమయంలో. ప్రస్తుతం అతడు 76 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు ఇంకా జీవిస్తున్నాడు. దాన్ని బట్టి నాకెంతో కృతజ్ఞతగా ఉంది. ఆ విధంగా మేము డాక్టర్ వాళ్ళ కుటుంబంతో ఎంతో దగ్గరగా వస్తుండేవాళ్ళం. నేను కూడా అనారోగ్యంగా ఉండేదాన్ని. కానీ ప్రతిరోజు కూడా మా తమ్మునికి ప్రతిరోజు కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సొచ్చేది. జప్ జపాన్ దేశస్తులందరూ కూడా ఈ దోస ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారో కొరియా దేశాన్ని. ఆ సమయంలో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ఆ పంట పొలాలు, ఆ యొక్క అవన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మేము తినడానికి ఆహారం దొరికేది ఆ సమయంలో. వరి గడ్డి అంతా కూడా వాళ్ళు ఆ వరినంతా కూడా మా నాన్నగారు బయట అమ్ముతూ క్యాండిల్స్ కానీ, లేకపోతే ఏదైతే మాకు లేవో వాటన్నిటిని కొనుక్కోవడానికి మేము ఉపయోగించేవాళ్ళం. నా జీవితంలో నాకేది కృతజ్ఞతగా అనిపించిందంటే, మా నాన్నగారికి నా జీవితంలో ఎన్నో సార్లు అతనికి స్వార్థం ప్రకటించినప్పటికీ, అయినా కూడా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎంతో
సంతృప్తి చెందించేవాడనమాట. వాళ్ళు కలిసినప్పుడల్లా తాగుతూ ఉండేవారు. అతనికి తెలిసినట్లయితే అతడు అతనికి తెలుసు అతడు యేసయ్యని నమ్మినట్లయితే అతడు తాగడం ఆపేయాలని. అందుకే అతడు నమ్మలేదనమాట. మా అంకుల్ జపాన్‌లో ఉండేవాడు. ఆయన ఆ అంకుల్ మా ఇంటికొచ్చిన తర్వాత మా అన్న ఉండి, "అంకుల్ మాకు కొంచెం డబ్బులిస్తారా మేము ఇల్లు కట్టుకోవడానికి?" అయితే అప్పుడు మా అన్నతో ఈ విధంగా అన్నాడు, "నువ్వొచ్చి నా కంపెనీలో పని చెయ్యి. అలా పని చేసినట్లయితే నేను నీకు డబ్బులు వెచ్చిస్తాను. ఇంకా అలానే నువ్వు నా నా బంధువు కాబట్టి నా ఇంట్లోనే ఉంటూ తినొచ్చు" అని చెప్పాడు. అది అన్న వెళ్ళాడు. అయితే అతడెళ్ళేటప్పుడు "అన్న నువ్వు నాన్నని చూసుకోగలుగుతావా? తీసుకెళ్ళి నీతో పాటు ఉంచుకుంటావా?" అని నాతో అలా చెప్పడం జరిగింది. అలా మేము తెగుల్లో ఒక ప్రదేశంలో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడ మా నాన్నతో పాటు కలిసి జీవించాను. అయితే ఒకరోజు మా నాన్న నన్ను ఈ విధంగా పిలిచాడు. "ఏ ఉన్సుక్ ఫాదర్" నా నా కూతురు పేరు ఉన్సుక్ అనమాట. "ఇలా రా ఇక్కడ ఇలా రా ఇక్కడ కూర్చో నాతో పాటు కూర్చో" అని చెప్పాడు. అలా కూర్చున్న తర్వాత అతడు తన నోట్లో నుంచి ఇలా దోసట్లో అంతా పట్టేంత రక్తాన్ని అతడు కక్కడం జరిగింది. అలా మా నాన్న ఆ రోజు చనిపోవడం జరిగింది. మేము నిజంగా అనుకున్నాము ఇప్పుడు ఖచ్చితంగా నాన్న చనిపోతారేమో అని. అప్పుడు మా నాన్న మాతో ఈ విధంగా అన్నాడు, "మీరు నన్ను మీ అమ్మ పక్కన మీ అమ్మ ఏదైతే సమాధి ఉందో, ఆ సమాధి పక్కనే నన్ను కూడా పాతిపెట్టండి" అని చెప్పాడు. నాతో పాటు నా యవ్వనంలో నాతో పాటు ఉన్న నా స్నేహితుడు నా యొక్క ఈ యొక్క సమాధి కార్యక్రమంలో అతన్ని కూడా పాల్గొనమని చెప్పు అని చెప్పాను. అప్పుడు నేనన్నాను, తండ్రి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? పరలోకం ఉంది. కానీ నువ్వెక్కడికెళ్తావు? అనేసి అడిగారు. మా నాన్న అప్పుడు నేను నిజంగా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఉండడం ఎంతో ఆసక్తిగా ఉంటది. ఎంతో ఎంజాయ్ చేస్తాడు కాబట్టి వెళ్ళినప్పుడల్లా మందు తాగుతా ఉంటాడు. దాని వల్లనే అతడు దేవుడిని నమ్మలేకపోయాడు. అందుకే అతడు సమయాన్నంతా కూడా ఇప్పుడు కాదు వచ్చేసారి నమ్ముతాను ఈ విధంగా గడుపుతూ వచ్చాడు. ఆయన ఎందుకు చనిపోయాడంటే మన యొక్క పాపాల కోసం చనిపోయాడు. ఆయన మన కోసం చనిపోయిన దాని గురించి నేనెంతో స్పష్టంగా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు మా నాన్నగారు వాక్యాన్ని విన్న తర్వాత పాప క్షమాపణ పొందుకోవడం జరిగింది. ఈ విధంగా నా పాపాలు కడిగివేయబడుతున్నాయా? అని అతడు ఎంతో సంతోషించాడు. నేను తెగువలో జీవించే సమయంలో
నేననుకున్నాను నిజంగా మా నాన్న చనిపోతాడేమో అని. ఆ చివరి రోజుల్లో అతనితో పాటుండి, ఆ చివరి రోజులు మాతో పాటు గడపడం ఎంతో బావుంటది కాబట్టి నేను అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఉంచు డాడీ పోయిన రాత్రి మేము అంబులెన్స్‌లో ఇంటికొస్తా ఉన్నాము. సహజంగా ఎప్పుడైతే ఈ విధంగా ఈ ఈ విధంగా ఈ రోడ్‌లో ప్రయాణించడం అనేది ఎంతో అసౌకర్యంగా ఉండేది. కానీ అంబులెన్స్‌లో చాలా బావుంది. అలా మేమందరం కూడా కూర్చొని ఏడుస్తూ రాత్రంతా కూడా మా నాన్న కోసం పాటలు పాడుతూ వచ్చాము. అలా మా నాన్న యవ్వనంగా ఉన్నప్పుడు తన యొక్క చిన్ననాటి స్నేహితులందరిని కూడా పిలవమన్నాడు. అలా నేను పిలవడం జరిగింది. నేను ఈ ఊర్లోనే పుట్టాను కాబట్టి, నేను ఒక సంతోషమైన జీవితాన్ని జీవించడం జరిగింది. కానీ త్వరలో నేను చనిపోబోతున్నాను. నేను నా రెండో కుమారుడైన వంశీ నాన్న వల్ల నేను రక్షణ పొందుకోగలిగాను. మీరందరూ కూడా యేసయ్యని నమ్మండి. అలా పాప క్షమాపణ మీరు పొందుకోవాలి. మనమందరం కూడా పరలోకంలో మంచి సమయాన్ని, ఆనందమైన సమయాన్ని గడుపుదాం అని చెప్పాడు. మేము అలా ఇంటికెళ్ళిన తర్వాత మేము అతని కోసం పాటలు పాడుతూ వచ్చాము. ప రక్షణ పొందుకున్న తర్వాత ఆయన నూతన వ్యక్తిగా అయ్యాడు. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఏడవకుండా ఉండడానికి ప్రయత్నించాను. కానీ నా కళ్ళలో నుంచి నీళ్ళు రావడం జరుగుతుంది. నేను ఆనంద బాష్పాల్ని కార్చడం జరిగింది. ఎందుకంటే మా నాన్న పరలోక రాజ్యానికి ప్రవేశించగలుగుతాడు. నేను ఒక పాస్టర్ లాగా ఇది నా వృత్తి. అమెరికాలో 1600 మంది పాస్టర్ల వరకు గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ యొక్క వాక్యము చెప్పడం జరిగింది. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం 4వ అధ్యాయం నేను చదువుతూ వచ్చాను. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. పాప క్షమాపణ ఏ విధంగా ఒక సాధారణమైన వ్యక్తి లేకపోతే ఒక లీడర్ లేకపోతే ఒక యాజకుడు ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు పాపం చేసినప్పుడు ఏ విధంగా పాపం అనేది క్షమింపబడుతది. బైబిల్‌లో చూసినట్లయితే ఎన్నో రకరకాల గుంపులున్నారు. అలా ఆ విధంగా దేవునికి మరింత దగ్గరగా రావడం జరిగింది. ఈ లోకంలో అతిపెద్ద సమస్య ఏంటంటే అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మన దగ్గర పాపం ఉంది. నేను పాపం చేశాను. నేను పొలాలకెళ్ళాను. నేను తోటలకెళ్ళాను. ఎన్నో దొంగతనాలు చేశాను నా స్నేహితులతో కలిసి. కానీ నా బైబిల్ దగ్గరికొచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కానీ నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఈ వాక్యాన్నంతా కూడా నేను బ నెంబర్ వేయడం జరిగింది. ఇవి ఎంతో ప్రశస్తమైన వాక్యాలు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ యేసు యొక్క మరణం ద్వారా దేవుని యొక్క కృప ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము.
ఒకవేళ దేవుడు నన్ను పరిశుద్ధుడిగా చేసినట్లయితే నా దగ్గర పాపం ఉంటదా ఉండదా? దేవుడు నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. ఆయన నన్ను పరిపూర్ణురాలు అని పిలుస్తున్నాడు. ఆయన యొక్క రక్తం ద్వారా నన్ను పరిశుద్ధురాలుగా చేశాడు. అవును, ఇకపై మనం పాపులుగా లేము. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దీని గురించి. ఉదయాన్నే నేను లేచి బైబిల్ చదివేటప్పుడు బైబిల్ నా హృదయంలో ఎంతో శక్తిని, ఎంతో నిరీక్షణ ఇచ్చింది. బైబిల్‌లో 2 సమయాలు చూసినట్లయితే దావీదు అమాయకులను హతం చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెను. మూడో దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకొని సౌలు వద్దనున్న దండల నుండి వచ్చెను. దావీదు రాజు సౌలు అతడు చంపివేయబడ్డాడు. ఈ యొక్క మాటల్ని దావీదు రాజుకు తెలియజేశారు. ఎలా సౌలు చనిపోయాడనేసి దావీదు అడుగుతున్నాడు. అతడు ఈట ద్వారా పొడవబడి చంపివేయబడ్డాడు. దేవుడు దావీదుని రాజుగా స్థాపించాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే సౌలు చంపివేయబడ్డాడో అతడు పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి రావడం జరిగింది. దావీదు దగ్గరికి రావడం జరిగింది. దావీదు ఎప్పుడు కూడా అతన్ని ద్వేషించలేదు. అతని కోసం అతడు ఎంతో చింతాక్రాంతులయ్యాడు. సౌలు చంపివేయబడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. అతడు శత్రువు అయినప్పటికీ అతడు ఇతన్ని చంపాలనుకున్నప్పటికీ ఎప్పుడైతే శత్రువు చనిపోతాడో అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ దావీదు ఆ విధంగా లేడు. అతి పెద్ద విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే బైబిల్‌ని ఆదికాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, నిర్గమకాండం ఇవన్నీ కూడా చదువుతూ వచ్చారో ఇవన్నీ కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు ఈ విధంగా చదువుతున్న కొద్దీ మీరు దేవుడి యొక్క హృదయాన్ని చూడగలుగుతారు. ఇక్కడ పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడున్న మనందరికీ కూడా దుష్టమైన హృదయమే ఉంది. అందరికీ కూడా ఉంది. కానీ బైబిల్‌లో చాలా స్పష్టంగా, అద్భుతంగా మాటలు ఏం చెప్తున్నాయంటే, కేవలం దేవుడి మాటలు మాత్రమే చెప్తున్నాయి చాలా స్పష్టంగా. మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము. క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అవును, నిజంగానే దేవుని క్రీస్తు యొక్క కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. యేసే నా పాపాల కోసం చనిపోయాడు. ఆయన మన పాపాల కోసం చనిపోయి అలా ఆ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఇది ఎంతో అద్భుతమైంది.
దేవా నేను పాపం చేశాను, నా యొక్క పాపాలు క్షమించండి. కానీ బైబిల్ ద్వారా తెలుస్తుంది మనం ఏదైతే చేస్తున్నామో ప్రతి కష్టము, ప్రతి ఒక్కటి కూడా ఆయన దేవుని యొక్క కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చమని చెప్తున్నాడు. అవును, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడింది. మనం ఏమి చేయకుండానే మనం నీతిమంతులుగా తీర్చబడినాము. మీరు పాపులా? లేదు. మీరు పాపులమని చెప్పుకోవడం అనేది అది మీరు చాలా తగ్గింపు హృదయం కలిగిన వారిని చూపించుకోవడానికి కాదు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. కానీ నమ్మువాడు క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడినారు. అందరూ కూడా అంటున్నారు నేను పాపిని. కానీ దేవుడు నా పాపాలు కడిగేశాడు కాబట్టి నీతిమంతుడు అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? యేసయ్య మీరు పాపులు అని చెప్పినట్లయితే దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యేసు నా పాపాలు కడిగేశాడు. నేను నీతిమంతుల్ని. నేను ఎప్పుడైతే నీతిమంతులని చెప్తున్నానో ఏ విధంగా నేను నీతిమంతుడిగా అవ్వగలుగుతాను? నేను పాపం చేశాను. బైబిల్ చెప్తుంది ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తం మన కోసం చిందింపబడింది కాబట్టి మనం నీతిమంతులుగా అయ్యాము. మన పాపాలన్నీ కూడా యేసు ద్వారా తొలగింపబడ్డాయి. ఆమేన్. మనందరం కూడా కృపను పొందుకున్నాము. క్రీస్తు యేసు యొక్క కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము ఉచితముగా. దేవా నేను పాపిని అని చెప్తూ ఉన్నట్లయితే దాని అర్థము దేవుడిని నువ్వు శపిస్తున్నావని. దేవుడు దేవుడు నిన్ను నీతిమంతుడు అన్నట్లయితే నువ్వు నీతిమంతుడు. మీరు నీతిమంతులుగా అవ్వబడ్డారు. మీరు నీతిమంతులు. ఈ విధంగా దేవుడు మనతో చెప్తున్నాడు. అదేదో మీరు పాపం చేయలేదు కాబట్టి, లేకపోతే అబద్ధం అనలేదు కాబట్టి మీరు నీతిమంతులుగా అవుతున్నారని కాదు. కానీ కేవలం క్రీస్తు రక్తం ద్వారా అని బైబిల్‌లో చెప్తుంది. నా యొక్క పాపాలన్నీ కూడా మంచు వలె తొలగింపబడ్డాయి. మీ యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. మన యొక్క పాపాలన్నీ కూడా తొలగింపబడ్డాయి. ప్రజల కోసం ఆయన మన కోసం మరణించాడు.
ఆయన మీ పాపాల్ని కడిగేశాడు. ఆయన మీ పాపాల్ని కడిగేశాడు. పాపాలు ఇకపై లేవు అని చెప్తున్నాడు. అది మనమేదో చేసాం కాబట్టి అని కాదు కానీ, యేసు మన కోసం చనిపోయిన దాన్ని బట్టి. ఆయన మనుషులందరూ పాపాలందరి కోసం ఈ లోకంలోకొచ్చాడు. అలా ఆ విధంగా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీరు అనుకోవద్దు మీరు ఎంతో తగ్గింపుగా ఉన్నారు కాబట్టి మీరు పరలోకానికి వెళ్తారని. బైబిల్‌లో చెప్పిన విధంగా మీరు అంగీకరించినట్లయితే మీరు నీతిమంతులని చెప్తారు. కానీ నిజంగా చూసినట్లయితే మీకు బైబిల్ గురించి ఎక్కువగా తెలీదు. కేవలం ఒక వైపు నుంచి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయినట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయని అర్థం. ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతా ఉన్నామో, బైబిల్‌లో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనందరి పాపాల కోసం ఆ యేసే చనిపోయాడని. మనం ఒక పాట పాడుకున్నాము. నీతి ద్వారా లేకపోతే జంతువుల రక్తం ద్వారా వీటన్నిటి ద్వారా మన పాపాలు కడిగివేయబడవు. పరలోకంలో నా పరిశుద్ధమైన గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. నేను క్షమింపబడ్డాను. హల్లెలూయా! నేను కడిగివేయబడ్డాను ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా నేను కడిగివేయబడ్డాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇకపై ఇవేం పాపులని చెప్పకండి. ఎందుకంటే యేసే రక్తము మన పాపాలని కడిగివేయబడింది. కడిగివేసింది కాబట్టి. ఈ యొక్క పాపం యొక్క సమస్య అనేది దేవుని ముందు పూర్తిగా తొలగింప తొలగింపవేయబడింది. ఆయన మనల్ని నీతిమంతులని చెప్తున్నాడు. ఒకవేళ యేసయ్య మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు అని చెప్పినట్లయితే మిమ్మల్ని నిజంగా నా దగ్గర ఎంతో పాపము ఉంది. కానీ యేసయ్య అదే చెప్తున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. మనం అనుకుంటున్నాం మనం పాపులమని. కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా పిలుస్తున్నాడు. మరి మీరు పాపులా? కాదు. యేసు మన యొక్క పాపాల్ని పూర్తిగా కడిగేశాడు. మన యొక్క పాపాలకి తగినంత శిక్ష అంతా కూడా ఆయన మోసాడు. అందుకే ఈ యొక్క పాపానికి మరొక అర్పణ ఇంకేమీ లేదు. మీ పాపాలన్నీ కూడా పరిపూర్ణంగా కడిగివేయబడ్డాయి. కానీ ప్రజలందరూ కూడా ప్రార్థిస్తారు. ఎంతో మూలుగుతూ ప్రార్థిస్తారు. ఇవన్నీ కూడా ఏది మన పాపాన్ని కడిగివేయలేదు.
కేవలం యేసే రక్తం మాత్రమే కడిగివేస్తుంది. ఆమేన్. మీరేం నమ్ముచున్నారు? మనం నమ్ముతున్నాము యేసే మన యొక్క పాపాలన్నిటిని కూడా కడిగివేశాడని. నేను ఈ చిన్నప్పుడు వేరే వాళ్ళ పొలాల్లోకి వెళ్తూ, ఆపిల్స్ దొంగలిస్తూ, పర్సిమెన్ దొంగలిస్తూ, అయినప్పటికీ నేను మళ్ళీ సంఘానికి వెళ్తూ, ఎప్పుడైతే మనం బైబిల్‌ని ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చదువుతూ వస్తున్నామో, నా యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఈ యొక్క పాపానికి చెందిన వెల్లంతా కూడా యేసు మీదకు పంపివేయబడింది. మనము నీతిమంతులుగా అయ్యాము. ఆమేనండి. మీరందరూ కూడా పాపులమని చెప్పినట్లయితే అదే దేవుని ముందేదో తగ్గింపు హృదయం కలిగిన వాళ్ళు అవుతారన్నట్లుగా కాదు. యేసే ద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. నిధి ద్వారా, బంగారం ద్వారా, వీటన్నిటి ద్వారా మన పాపాలు కడిగివేయబడలేవు. కానీ స్పష్టమైన ఆ దేవుని ద్వారా నేను ఆ దేవుని రక్తం ద్వారా నేను కడిగివేయబడ్డాను. ఇప్పుడు నేను కడిగివేయబడ్డాను. హల్లెలూయా! యేసు రక్తం ద్వారా నేను కడిగివేయబడ్డాను. ఇది ఎంతో ఆనందకరమైన సమయము. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించే సమయము. నా యవ్వనంలో నేను పాపంతో ఎంతో బాధపడుతూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ అందరితో కూడా బయటికి వెళ్తూ రాత్రంతా కూడా దొంగతనం చేస్తూ ఆపిల్ పండ్లని, పర్సిమన్ పండ్లని. కానీ కొంతకాలము కొన్నిసార్లు నేను ఒక కత్ కత్తి తీసుకొని కొన్ని పొలాలకెళ్ళినప్పుడు బ్లేడ్ తీసుకొని దాన్ని కోసి దాన్ని పడేసి ఆ యొక్క మొక్కు భాగంలో వేరే కొమ్మని తీసుకొచ్చి అంటిస్తూ ఉండేవాడిని. కానీ ప్రతిసారి కూడా నేను అలా జరిగిస్తుండేవాడిని కూడా కాదు. ఇంకా మనమందరం కూడా ఒకటే మనుషులు లాంటి వాళ్ళము. నేనెప్పుడైతే దీని గురించి ఆలోచిస్తున్నానో నాకెంతో కృతజ్ఞతగా ఉంది. కొద్ది రోజులుగా నేను వాక్యాన్ని బోధిస్తున్న దాన్ని బట్టి నాకెంతో కృతజ్ఞతగా ఉంది. నేను పాట పాడగలేదు. కేవలం క్రీస్తు యొక్క పాట మాత్రమే.
మీరు అతన్ని నమ్మి అతని మీద ఆధారపడండి. అవును. మనమందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము. ఆయన మన కోసం చనిపోయాడు. మనము మన యొక్క పాపాల కోసము ఆ యేసయ్య సిలువ వేయబడ్డాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికే. ఇదెంత సులభమైంది. అవును. మీరు ఆ యొక్క యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని మీరు తృణీకరిస్తున్నారు. అది ఎంతో ప్రశస్తమైన రక్తము. క్రీస్తు మన కోసం కార్చినది. నేను క్రీస్తు రక్తం ద్వారా కడిగివేయబడ్డాను. ఒక మరణం ద్వారా ఒక కొత్త జీవితాన్ని మనం పొందుకోగలిగాము. ఆయన మన కోసము ఆ సిలువలో మరణించాడు. 2000 సంవత్సరాల తర్వాత అంటే ఈ రోజు కూడా మనము కడిగేయబడ్డాము. మనము నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళము. అలా మీ ఆలోచనలన్నీ కూడా పడండి. మనము నాశనం కావాల్సిన ప్రజలము. కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆయన మన పాపాల్ని కడిగేశాడు. మనము బైబిల్ ద్వారా చాలా స్పష్టంగా తెలియబడుతుంది. మనం పరిపూర్ణంగా కడిగివేయబడ్డాము. బైబిల్ ఇంకా మీరు చదువుతూ ఆయన మన యొక్క పాపాల్ని మొత్తం కూడా కడిగేస్తాడు. ఇవన్నీ కూడా మీరు స్పష్టంగా ప్రకటించండి. ఒకదాని తర్వాత ఒకటి. క్రీస్తు యొక్క రక్తం అనేది కడిగివేసింది. మీ ద్వారా ఎంతో మంది ప్రజలు పాప క్షమాపణ పొందుకుంటారు. అలా నేను ఎన్నో ప్రదేశాలకు వెళ్లి ఒక వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాను. దాన్ని బట్టి ఎంతో దేవునికి సంతోషంగా ఉంది. అవును. నేను పాప క్షమాపణ పొందుకున్నాను. నేను పాపిని కాదు. మీరు నమ్ముతున్నారా? మనం ఇకపై పాపులుగా లేము కానీ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఈ వాక్యాన్ని ఇతరులకు కూడా ప్రకటించండి. మీ యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదకరమైన జీవితంగా అవుతది. కృతజ్ఞతలు.